బారిస్టర్ పార్వతీశం. నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె నన్ను కూర్చోమని చెప్పి నా ఊరు పేరు అన్నీ అడిగింది. మరో 2 నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్నం భోజనం కాగానే జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు, మీ దేశం నుండి కొత్తగా వచ్చిన వాళ్ళని కొందరిని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగింది. తప్పకుండా, సంతోషంగా వస్తా అన్నాను. అయితే 2 గంటలకు కలుసుకుందాం అని చెప్పింది. నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేశాను. నేను మధ్యాహ్నం భోజనం ముగించుకుని ఎప్పుడు రమ్మని పిలుస్తాను అని 1:30 కల్లా సిద్ధమై కూర్చున్నాను. జంతు ప్రదర్శనశాల ఏంటా, ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేశారు, అది చూసేదేంటి, ఎక్కడ పడితే అక్కడ మనకు రకరకాల జంతువులు కంటికి కాలుకి తగులుతూనే ఉంటాయి కదా, ఇందులో ఏమైనా పులులు సింహాలు సర్కస్లోకి మళ్ళీ ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చుండగా సరిగ్గా 2 నిమిషాలు ఉంది అనగా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే రమ్మనిమని ఒక మనిషి వచ్చి చెప్పాడు. నేను రెడీయే అని లేచి అతని వెనకాల నడిచాను. ముందు గదిలో మన దేశస్థులు ఒక 10-15 మంది నాకంటే పెద్దవాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. వాళ్ళ మొఖాలకేసి చూస్తే అందులో ఒక్కడు తెలుగు వాళ్ళలాగా కనబడలేదు. నేనా ముఖ పరీక్ష చేస్తుండగానే గడియారం 2 కొడుతూ ఉండగా పొద్దున మాట్లాడిన మేనేజర్ అమ్మగారు డ్రెస్సు వేసుకుని నెత్తి మీద ఏదో ఈకలు ఉన్న టోపీ ధరించి పైన పాదాల వరకు ఉండే ఏదో కోటు తొడుక్కుని చేతిలో కర్ర పుచ్చుకొని ప్రవేశించింది. ఆ కోటు చూసిన తర్వాతను ఇలాంటిది అందరూ వేసుకోవాలి కాబోలు అనుకున్నాను. నేను తక్కిన వాళ్ళందరినీ కూడా చూస్తే వాళ్ళందరూ కూడాను తుడుక్కుని ఉన్నారు. వాళ్ళందరి కళ్ళు నా మీదే పడ్డాయి. అది గ్రహించుకొని నేనిప్పుడే వస్తానండి అని గబగబా నా గదిలోకి పరిగెత్తి నేను నా కోటు తొడుక్కుని వచ్చాను. వెంటనే బయలుదేరాను. వీధిలోకి వచ్చేసరికే 10-15 మంది కూర్చోగల పెద్ద కారు సిద్ధంగా ఉంది. మేము అందులో కూర్చోగానే బయలుదేరి ఊరంతా తిప్పి తిన్నగా ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళింది. మేమంతా అక్కడ దిగి లోపలికి వెళ్ళాం. లోపలకు ప్రవేశించడానికి అక్కడ టికెట్లు కూడా కొనుక్కోవాలి. మా అందరికీ బదులు మేనేజర్ అమ్మగారే టికెట్లు కొన్నారు. లోపలికి వెళుదాం గదా, అదేదో మన పశువుల శాలలాగా ఉంటుంది అనుకుని లోపలికి వెళ్దాం గదా, అది అలా కాకుండా కొన్ని 100 ఎకరాలు వ్యాపించి ఉంది. అందులో కొంత భాగం కటకటాలు కట్టిన ఇళ్లలాంటి వాటిలో కొన్ని జంతువులంటే నేను ఆవులు గేదెలు పొట్టేళ్లు మేకలు గాడిదలు గుర్రాలు ఇంకా కావలసి వస్తే ఏనుగులు లొట్టపిట్టలు తప్ప మరేమీ ఉంటాయనుకున్నాను. కాని ఇవి అసలు లేనే లేవు. అసలు అక్కడ లేళ్లు దుప్పలు కొన్ని రకాల గుర్రాలు కొన్ని రకాల కంచరగాడిదలు ఆఫ్రికా నుండి వచ్చాయట. అవేవో జీబ్రాలట, గుర్రాల్లాగానే ఉన్నాయి. ఇటొచ్చి ఒంటి నిండా పెద్ద చారలు, పెద్ద పులి చారలు లాంటివి కావడం. పెద్ద పులిని నేను చూడలేదు గాని పెద్ద పులికి చారలుంటాయని పెద్దలు చెప్పడం. అది కాకుండా మా ఊర్లో పీర్ల పండగలో పెద్ద పులి వేషాలు వేసేవాళ్ళు ఇలా చారలు వేసుకోవడం ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడే చారలు ఉన్న గుర్రాల్లాంటివి జీబ్రాలు చాలా అందంగా కనబడ్డాయి. ఇంటికి వెళ్ళేటట్టయితే అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఓ జత జీబ్రాలు కొనుక్కొని 2 గుర్రాల బండి లాంటి వాటికి వీటిని కట్టి ఏ మెడ్రాసో తీసుకువెళ్ళినా జనం అంతా విరగబడి చూసి సంతోషిస్తారు. ఏమైనా సరే వాటిని తీసుకువెళ్లవలసిందే అనుకున్నాను. పందులు దేశవాటివి మావులివి ఉన్నా నోట్లో పైకి కనబడుతూ 2 పెద్ద కూరలున్నాయి. వీటికంటే చాలా చిత్రమైంది, అందమైంది, భయంకరమైంది పంది జాతికి అంతటికి శిరోభూషణమైనది. ఆ జాతికి అంతట్లోకి చిన్నది ముళ్ళ పంది కనబడింది. ఏం విచిత్రంగా ఉన్నది! దాని ఒంటి నిండా నలుపు తెలుపుల రంగుల్లో 6 అంగుళాలో 7 అంగుళాలో పొడవుగల వాడి అయిన ముళ్ళు, పొడవుగా సూది మోపడానికి కూడా వీలు లేకుండా వాడి అయిన ముళ్ళు శరీరం నిండా ఉన్నాయి. దాని ముఖం మీద తప్ప. ఇవన్నీ పుట్టుకతోనే ఉంటాయా లేకపోతే తర్వాత ఇలా మొలుస్తాయా?
లేకపోతే చూసే వాళ్ళని గమ్మత్తు చేయడానికి ప్రదర్శనశాల వాళ్ళు ఇలా ముళ్ళ తొడుగునేదైనా తొడుగుతారా అని ఆలోచిస్తూ ఉండగా మాతో కూడా ఉన్న ప్రదర్శనశాల తాలూకా మనిషి కటకటాల వెనక నుండి కర్రతో ఒకదాన్ని పొడిచాడు. దానికి ఒళ్ళు మండి, అమ్మ వెధవా, ఉండి నీ పని చెప్తా అన్నట్లు ఓ విధమైన శబ్దం చేసి వాడి మీదకు ఉరకబోయింది. చిత్రమేమంటే ఆ క్షణంలో మనకు గరి పొడిచినప్పుడు మన శరీరం మీద రోమాలు నిలబడినట్టు ఈ పంది మీద ముళ్ళన్నీ తక్కున పైకి లేచాయి. ఆ స్థితిలో ఇది ఎవరి మీదైనా పడితే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ మనిషి ఉపన్యాస ధోరణిలో వీని సంగతి అంతా చెప్పుకొచ్చాడు. శత్రు బారి నుండి తప్పించుకుని బయటపడ్డానికి ఆత్మరక్షణ కోసం పరమాత్ముని మహాప్రసాదమిది అని నాకేసి తిరిగాడు. నేను అనాలోచితంగా మరి తక్కిన జంతువులకో అన్నాను. వాడు ఒక్కసారి నాకేసి తీక్షణంగాను మరీ జాలిగాను చూసి ఏ జంతువుకు తగ్గ రక్షణ శక్తిని వాటికి తగ్గట్టుగా దైవం ఏర్పాటు చేస్తాడు అన్నాడు. మా మేనేజర్ అమ్మగారి ముఖంలో మందహాసం కనబడింది. మేము ముందుకు వెళ్ళాం. ఇక కోతులు కొండముర్చులు ఉండే చోటుకు వెళ్ళాం. చిన్న పెద్ద కొన్ని వందల రకాల కిచకిచలాడుతూ పళ్ళు ఇకిలిస్తూ మా కేసి చూస్తూ ఊసలు పట్టుకొని ఊగుతూ ఎగురుతూ తూగుతూ ఊసలు పట్టుకొని పైకి ఎక్కుతూ మళ్లీ కిందకు దిగుతూ వాటిలో అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా కనబడ్డాయి. ఇతర చోట్ల అన్నిటికంటే ఈ కోతులు దగ్గరే జనాలు ఎక్కువగా మూగారు. వచ్చిన వాళ్ళంతా ఆడ మగ చిన్న పెద్ద అంతా కూడా వాటి కోసమే ఏవేవో కాయలు గింజలు పళ్ళు కొని తెచ్చి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు తెచ్చినవి లోపలికి విసురుతూ ఉంటే వాటిలో అవి దెబ్బలు ఆడుకుంటూ ఒకదాని చేతిలో నుండి మరొకటి లాక్కుంటూ తింటూ మమ్మల్ని చూస్తూ పళ్ళు ఇక్కిరిస్తూ మరికొన్ని ఇమ్మని చేతులు జాపుతూ ఉంటే ఎంతో వింతగానూ సంతోషంగానూ ఉంది. వచ్చిన వాళ్ళెవ్వరూ ఒక పట్టాన కదిలిపోవడం లేదు. కొందరు ఆడవాళ్లు పిల్లలు తమ చేతిలో ఉన్న పళ్ళు వాటికి అందించి అవి తీసుకుంటూ ఉంటే సంతోషంగా ఆడుకుంటున్నారు. ఒక అమ్మాయి చెయ్యి చాపి అది అందుకోబోతూ ఉంటే దాన్ని ఏడిపించడానికి చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కుంది. అది కోపంగా చూస్తూ ఊరుకుంది. ఆ అమ్మాయి మళ్లీ ఊరుకోకుండా రెండోసారి చెయ్యి చాపింది. రెప్పపాటులో ఆ కోతి ఈ అమ్మాయి ముర్రోమని అరుస్తూ ఉంటే అది పళ్ళిక్కిలిస్తూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని విడిచిపెట్టనే లేదు. ఇంతలోనే అక్కడి నౌకరు వచ్చి ఆ కోతిని మందలిచ్చి షూ షూ కొడతానని బెదిరించేసరికే అది విడిచిపెట్టింది. ఈ గందరగోళం చూడ్డానికి జనం చాలామంది గుమ్ముగూడారు. వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు. ఈ అమ్మాయికి సానుభూతి చూపించారు కొందరు. కొందరు వెళ్ళిపోతూ ఉన్నా కొందరు స్త్రీలు అక్కడే నిలబడి లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉన్నారు. పంజరానికి దగ్గరలో ఒక లావాటి మనిషి, కొంచెం వయసు మళ్ళినదే, తల చేతులు ఊపుతూ ఏదో ఉత్సాహంగా కబుర్లు చెప్తూ ఉంది. మేమింకా ముందుకు వెళ్దాము అని బయలుదేరాం. పంజరం ఊచలు పట్టుకుని లోపల ఉన్న ఒక కోతి చాలాసేపటి నుండి ఈమె అభినయం వింటూ ఉపన్యాసం చూస్తూ పళ్ళిక్కిలిస్తూ ఉంది. ఈమె సంభాషణ హడావిడిలో చూసుకోకుండా మాట్లాడుతూ పంజరానికి దగ్గరగా వచ్చింది. ఆ కోతి రెప్పపాటిలో ఈమె నెత్తిమీద ఉన్న టోపీ అందుకుని లాగింది. ఈమెడ ముర్రో అని అరిచింది. అందరూ నిర్గాంతపోయి చూశారు. ఆవిడ నెత్తిమీదున్న టోపీతో పాటు ఆవిడ ధరించిన కేశాలంకరణ కూడా ఒక్కసారిగా ఆ టోపీతో పాటు ఊడొచ్చింది. ఆవిడకు ఒక్కసారిగా ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. కోపంతో ఆమె చేతిలో ఉన్న కర్రతో ఆ కోతిని కొట్టబోయింది. కోతి కాస్త ఆవిడ్ని చూస్తూ వెక్కిరిస్తూ ఆవిడ టోపీ పట్టుకుని లోపలికి తప్పుకుంది. ఎటొచ్చి కటకటాల నుండి ఆవిడ ఆ టోపీ లాగలేక ఇక అక్కడే విడిచిపెట్టింది. ఈవిడ ఆ టోపీ తీసుకుని ఇంతమందిలో అది ఎలా నెత్తిన పెట్టుకోవడమా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికొక నౌకరు పరిగెత్తుకొచ్చి కోతిని కోప్పడి ఈమెను పరామర్శించి ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరలోనే స్త్రీల కోసం ఏర్పాటు చేసిన అలంకరించుకోవడానికి ఉన్న ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళాడు. నాకు ఆమెను చూస్తే ఎంతో జాలి వేసింది.
మరోవైపు నాకు ఆ కోతి కొంటితనం చూస్తే నవ్వు వచ్చింది. అందుకనే కాబోలు ఇళ్లల్లో అల్లరి చేస్తూ ఉంటే కోతి గుణాలు అని అంటూ ఉంటారు అని అనుకున్నాను. ఆ తర్వాత నేను అనుకున్న విధంగానే కొన్ని ఏనుగులు కనబడ్డాయి. అక్కడ సర్కస్లోకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన 2-3 ఏనుగుల్ని తీసుకొచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకుని వస్తూ ఉన్నారు. అక్కడున్న కాపలా వాళ్ళు వాటికి ఏ అడ్డు లేకుండా ఆరు బయటే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. అవి ఎవరిని ఏమీ చెయ్యవు. ఎవరు ఏమిచ్చినా తొండంతో తీసుకుని నోట్లో వేసుకుంటూ ఉంది. అక్కడ ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకపోయింది. ఆ పక్కనే లొట్టపిట్టలు కనబడ్డాయి. వాటిని బొమ్మల్లోనే కాని ఇది వరకు ఎప్పుడూ చూడలేదు. వాటి పొడవాటి మెడలు, మూపురాళ్ళు, వాటి యొక్క రూపురేఖలు చూస్తే మొత్తం మీద జంతుకోటి అంతట్లోకూను ఇదే అందవికారమైన జంతువు అని నాకు తోచింది. ఇక అక్కడ నిలబడలేకపోయాను నేను. ఇంకొక 10 బార్లు ముందుకు వెళ్లేసరికి ఆఫ్రికా దేశం నుండి వచ్చిన మరో చిత్రమైన జంతువు జిరాఫీ కనబడ్డది. దాని పొడవాటి కాళ్ళు, కుదిమట్టమైన శరీరం ఒక రకంగా బాగానే ఉంది గాని దాని మెడ ఎంత పొడవో చెప్పలేం. తాటి చెట్టు చివర కూడా అమాంతం అందుకోగలదు అని అనుకున్నాను. ఇది ఆకులు అలములు తింటూ బతుకుతుందట. అందుకని ఎంత ఎత్తైన కొమ్మలు అందుకుని కడుపు నింపుకోవడానికి సృష్టికర్త చేసిన ఏర్పాటు అని మాతో వస్తూ ఉన్న నౌకరు చెప్పాడు. దానికి అంత పొడవు మెడ ఉన్నా చూడ్డానికి కొంత ముచ్చటగానే ఉన్నది. దాని ముఖం లేడి ముఖంలాగా ఎంతో అమాయకంగాను బీరుగాను కనబడ్డది. 2 నిమిషాలు దాని దగ్గర నిలబడి మా వాళ్ళను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాను. అక్కడొక పెద్ద బావి, దాని చుట్టూరా ఎత్తైన గోడ, అందులో ఒక జంతువు కనబడ్డది. దాన్ని ఖడ్గమృగం అన్నారు. దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము కనబడ్డది. దాని ఖడ్గం అట. అది ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆ కొమ్ముతో చీల్చేస్తుంది అట. అది దాని చర్మం కూడా ఇనప రేకులా ఎంతో దలసరి, బల్లెం కూడా దూరేటట్టు లేదు. అది కొంతసేపు నీళ్ళల్లోనూ మరికొంతసేపు నేల మీద తిరుగుతుందట. ఇది ఆఫ్రికా దేశం నుండే వచ్చింది అని కూడా విన్నాను. మన వేపు కనబడే పెద్ద బొబ్బులిపోతంత ఉంది. చాలా భయంకరంగానూ కనబడ్డది. ఇంకా తర్వాత పులులు, సింహాలు చూశాం. వాటిని స్వేచ్ఛగా విడిచిపెట్టినా ఎంతో పెద్ద ఆవరణకు ఎంతో స్వేచ్ఛగా ఇనప బల్యాలతో అడ్డుకట్టారు. లోపల స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. వాటిలో పులిపిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి. అవి చాలా ముద్దుగా ఉన్నాయి. సింహాలు దర్జాగాను భయంకరంగానూ ఉన్నాయి. కాని ఎంత అందంగా కనబడలేదు. కొన్ని చిరతపుళ్ళు ఉన్నాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఇలాంటి జంతువులు ఎన్నెన్నో కనబడ్డాయి. తర్వాత మేము జంతుజాలాన్ని విడిచిపెట్టి పక్షి జాతిని చూడ్డానికి వెళ్ళాం. ఈ పక్షి జాతిలో ఎన్ని రకాలో, ఎన్ని రంగులో, ఎన్ని రూపాలో, ఎన్ని ధ్వనులో వర్ణించడానికి శక్యం కాకుండా ఉంది. వీటిలో మనకు పరిచయమైన కాకులు, గద్దలు, కొంగలు, చిలుకలు ఉన్నాయి. ఈ చిలుకల్లో ఎర్రటి చిలుకలు కూడా ఉన్నాయి. ఒక రకం చిలుక మన మామూలు చిలుకల కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. దాని తోక 3-4 అడుగుల పొడవు ఉంటుంది. అది జపాన్ నుండో ఎక్కడి నుండో వచ్చింది అన్నారు. ఆ తర్వాత పక్షి జాతికి అంతటికీ అలంకారము, అందము తెచ్చిన నెమళ్ళు కనబడ్డాయి. వీటికంటే మరీ విచిత్రం మనం ఎన్నడూ కని విని ఎరగని నిప్పుకోళ్లు కనబడ్డాయి. అవి బాగా ఎత్తుగా ఉంటాయి, బలిష్టంగానూ ఉంటాయి. వేడివేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట. వాటి రెక్కలు, వాటి ఈకలు చాలా అందంగా ఉంటాయని అక్కడున్న స్త్రీలు వాటి ఈకలను టోపీలకు అలంకరంగా ఉపయోగిస్తారని చెప్పుకొచ్చాడు మాతో ఉన్న మనిషి. ఇంకా మన దేశంలో హిమపర్వతాల్లో ఉంటాయి అని చెప్పుకునే హంసలు, అనేక రకాల బాతులు, కొంగలు కనబడ్డాయి. బర్మా నుంచి కాబోలు వచ్చిన తెల్లటి చిలకలు కనబడ్డాయి. ఇలా ప్రపంచంలో ఎన్ని రకాల వందల పక్షుల్ని తీసుకొచ్చి మన ఆనందం కోసం, విజ్ఞానం కోసం ఇక్కడ బంధించి అట్టే పెట్టారు. అసలు ఇన్ని రకాలు ఉన్నాయని ఎలా తెలుసుకున్నారో, వాటిలన్నిటినీ ఎలా పట్టుకుని తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏవేవో ఇలా చూస్తూ హఠాత్తుగా
ఓ పెద్ద హాల్ లాంటి దాంట్లోకి ప్రవేశించాం.